ఒక వ్యక్తి అంట ఒకరోజు లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ చదువుతా ఉన్నాడంట. చదువుతా ఉంటే ఆ పుస్తకాల్లో ఎప్పుడో ఒక పురాతనమైనటువంటి పుస్తకం, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము రాయబడినటువంటి ఒక పుస్తకం అతనికి దొరికిందంట. సరే, ఈ పుస్తకం ఏందో ఎప్పుడుదో లాగుంది, ఆ రోజుల్లో ఆ దినాల్లో ఏం జరిగిందో చదువుదామని ఆ వ్యక్తి ఆ పుస్తకాన్ని అంతా తీసి చదువుతా ఉన్నాడంట. చదువుతా ఉంటే దానిలో ఒక కథ రాయబడి ఉంది. ఏంటంటే, ఒక నది ఒడ్డున ఒక శ్రేష్టమైనటువంటి రాయి ఉంది. ఆ రాయిని ఏ వస్తువు తాకినా, ఇనుమును తాకినా, లేకపోతే స్టీలును కానీ ఇంకా ఏదన్నా రాయిని తాకినా కానీ ఆ రాయి ప్రభావంతో మిగిలిన రాళ్లన్నీ బంగారంగా మార్చబడతాయి. అది చాలా వేడిగా శక్తితో నింపబడింది కానీ ఒక వృత్తాంతం ఆ పుస్తకంలో రాయబడిందంట. సరే, ఈ వ్యక్తి అడ్రస్ ప్రకారం ఆ నది దగ్గరికి వెళ్ళాడండి. నది దగ్గరికి వెళ్ళి అక్కడ నది చుట్టూ ఉన్నటువంటి రాళ్ళనన్నిటిని వెతుకుతా ఉన్నాడు. అన్నిటిని తాకి తాకి చూస్తా ఉంటే ఒక్క రాయి కూడా అతనికి వేడిగా దొరకల. ఏంటి, పుస్తకంలో రాయబడి ఉంది కదా, ఒక్క రాయి కూడా వేడిగా నాకు దొరకట్లేదే అని చెప్పి, సరే ఎన్ని రాళ్ళని వెతికినా మళ్ళీ వాటి మీద వైవే పడుతున్నాయి కాబట్టి నేను తాకిన ప్రతి రాయిని నదిలో వేద్దాము అని చెప్పి అతను ఏం చేస్తా ఉన్నాడంటే, ఒక రాయిని తీసుకున్నాడు. ఈ రాయి వేడిగా లేదే, స్పెషల్గా లేదే అని చెప్పి నీళ్ళలో వేస్తున్నాడు. అలా ఒక 2 వారాలైనా ఆ నది ఒడ్డునే కూర్చొని ప్రతి రాయిని తీసుకోవటం, నీళ్ళల్లో వేయటం చేస్తా ఉన్నాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అతనికి ఆ వేడి శక్తితో నింపబడినటువంటి రాయి దొరికిందంట. దాన్ని పట్టుకున్నాడంట, అలవాటు ప్రకారమే నదిలో వేసేసాడంట. నదిలో వేసేసి, అరెరే నేను ఇందాక పట్టుకున్న రాయి చాలా వేడిగా ఉంది, శక్తిగా ఉంది, కానీ నేను అంతే జారవిడి చేశాను నదిలోకి అనుకొని, అరే అది మళ్ళీ ఏమైంది, నదిలో రాళ్లలో కలిసిపోయింది. ఇక ఆ రాయి నాకు దొరకదని చెప్పి నిరుత్సాహంతో ఇంటికి తిరిగాడంట. అలానే మన ఆత్మీయ జీవితంలో కూడా మనము ఒక చిన్న పాపానికో, ఒక చిన్న నిర్లక్ష్యానికో, ఒక ఆసక్తి లేనటువంటి ధనానికో మనం అవకాశం ఇస్తే అది మనకేమవుతుందంటే అలవాటుగా మారిపోయింది. ఒకరోజు ప్రార్థనకి రాకపోతే రెండో రోజు కూడా అదే నిర్లక్ష్య ధోరణి మన జీవితంలోకి వస్తుంది. ఈరోజు క్రైస్తవ సంఘాలలో సాతానుడు తీసుకొచ్చినటువంటి ఒక ఆయుధం ఏంటి అంటే, ప్రజలకు ఆసక్తి లేకుండా చేయటం, నిర్లక్ష్యాన్ని తీసుకున్నాడు. వెళదాంలే ప్రార్థనకి, ఇవాళ బుధవారమేగా, ఎంతమంది వస్తారు, 10 మందేగా వచ్చి, దగ్గర వాళ్ళు వెళ్తారులే, దూరం వెళ్తాం, మా ఆయన ఇంక అన్నంకి వేళ, ఆయనకు వచ్చినాక అన్నం పెట్టాలి, మంచం వేయాలి, పక్కలు వేయాలి, పిల్లల్ని నిద్రపుచ్చాలి, ఇదే దూరం అయిపోయింది. శనివారం అయ్యాలి, మొదటి శనివారం కాదు కాబట్టి రెండో శనివారం, మూడో శనివారమేగా, ఇలాంతా పిల్లలకి సెలవు, నాకు రెస్ట్ లేదు, రెస్ట్ తీసుకున్నాం. శనివారాలు నిర్లక్ష్యం. ఇక చిన్న చిన్నగా ఆటోమేటిక్గా ఆదివారాలు, ఉపవాస కూడికలు, ఆల్ నైట్ ప్రార్థనలు, ఏవైనా సరే మనలోకి ఏమొస్తుంటే నిర్లక్ష్యం. ఈరోజు సాతానుడు తీసుకుని వస్తున్నటువంటి ఆయుధం ఏంటి అంటే మన మధ్యకి ఆసక్తి లేనటువంటి నిర్లక్ష్యం. ఒకప్పుడు ఎంత మన పితరులు ఆసక్తితో ఉండేవాళ్ళు, ప్రార్థనకి వెళ్ళాలన్నా, మీటింగులన్నా, ఉపవాస ప్రార్థనలన్నా, పరిచర్య అన్నా, ప్రార్థన అన్నా ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు. ట్రాక్టర్ల మీద, ఆటోల మీద వెళ్ళేవాళ్ళు. ఈరోజు మీటింగులన్నా, ప్రార్థనలన్నా, ఏమైనా కార్యక్రమాలన్నా ప్రజలలో ఆసక్తి ఉండట. ఏదో ఫంక్షన్ అంటే చక్కగా రెడీ అయ్యి వెళ్ళిపోవటం మనం నేర్చుకుంటున్నాం, కానీ దేవుని సన్నిధికి ఆసక్తితో, భయంతో, వణుకుతో రావటం నేర్చుకోవట్లేదు. ఎందుకంటే అది సాతానుడు మన మీద ప్రయోగిస్తున్నటువంటి ఒక అస్త్రం. కొన్ని రోజులకి ఏమైందంటే అది మనకి అలవాటుగా మారిపోతుంది. అలవాటుగా మారక ముందే మనం ఏం చేయాలి అంటే, దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మనం రెన్యువల్ చేయబడతా ఉండాలి. అందుకే ఈ ఉపవాస ప్రార్థనలు, అందుకే ఈ మీటింగ్లు. పోయిన నెలలో, అంతకుముందు నెలలో పెట్టామంటే ఇక్కడ ఏమీ ఉండో లేకపోతే పని లేకో కాదు, సంఘం ఎప్పటికప్పుడు ఉజ్జీవింపబడతా ఉండాలి. సామీలను వచ్చి పోయిన నెల ఉజ్జీవపరిచాడు. ఆ ఉజ్జీవం ఇంకా రెన్యువల్ అవ్వాలి, లేకపోతే ఆ ఉజ్జీవం ఆగకూడదనే మొన్న ఉపవాస ప్రార్థన. కానీ సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు ఏమవుతుందంటే ఆసక్తితనం లేకుండా వెళదాంలే, చేద్దాంలే, ఉందాంలే, అవసరమైతే అన్ని అనుకూలంగా ఉంటే వెళదాంలే అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి వస్తుంది. ఆ వ్యక్తి కూడా ఏం చేసంటే ఒక రాయి వేస్తూ నదిలో చివరికి అది విలువైనటువంటి రాయి దొరికినా అది కూడా అలవాటుగానే పడేసి. అట్లానే మన జీవితంలో కూడా ఒక చిన్న దానికి మనం సాతానికి అవకాశం ఇచ్చామంటే
వాడు మన జీవితాన్ని ఏం చేస్తాడు, అల్లుకుపోతా ఉంటాడు. వాడికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ఒక చిన్న అవకాశం ఎక్కడ దొరికిద్దా అని వెతుకుతా ఉంటాడు. ఆ చిన్న అవకాశం మనం ఇచ్చామంటే వాడు మనల్ని అంతటినీ స్వాధీనపరుచుకొని అల్లుకుపోయేటువంటి స్వభావం వాడిది. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు ఉజ్జీవపరుచుకోవాలి. వాడు మనకు ఆటంకాలు తెస్తున్నా, అభ్యంతరాలు తెస్తున్నా వాటిని ఏం చేయాలంటే వాటినన్నిటిని జయించుకొని రాగలిగినటువంటి శక్తిలోనికి మనము రావాలి. అదే మనం చేసేటువంటి ఆత్మీయమైనటువంటి యుద్ధం, ఆత్మీయమైనటువంటి పోరాటం. కాబట్టి నిర్లక్ష్య ధోరణి మీరు ఏర్పరచుకోవాకండి. దేవుని సన్నిధికి ఆసక్తితో రావడం నేర్చుకోండి. చదువుదాం చూడండి, 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఈ కీర్తన మోషే రాసినటువంటి కీర్తనని పండితుల యొక్క అభిప్రాయం. కానీ ఎవరు రాశారు అన్నది మనకు అక్కడ కరెక్ట్ గా మెన్షన్ చేయలేదు. కానీ 90వ కీర్తనని మోషే రాశాడు, దానికి కంటిన్యూషన్ ఈ కీర్తనని పండితుల యొక్క అభిప్రాయం. 90వ కీర్తనలో పాపం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం గురించి మోషే రాస్తా ఉన్నాడు. అయ్యా మా పాపములన్నీ నీ ముఖ కాంతిలో కనబడుతున్నాయి, మా రహస్య పాపాలన్నీ నీ ముఖ కాంతిలో కనబడతా ఉన్నాయి. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నా కానీ 80 సంవత్సరాలని. మన పాపాన్ని యొక్క ప్రతిఫలము, దాని ద్వారా వచ్చేటువంటి పరిస్థితుల గురించి ఎత్తి రాస్తా ఉన్నాడు. కానీ ఈ కీర్తనలో మోషే ఏం చేస్తున్నాడు అంటే, లేదా ఈ కీర్తనాకారుడు ఏం రాస్తున్నాడంటే, దేవుడు తన ప్రజలకు ఇచ్చేటువంటి కాపుదల గురించి, తన ప్రజలైనటువంటి వారు ఎక్కడ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఈ కీర్తనలో రాస్తున్నాడు. మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన శరణు జొచ్చుతూ చేస్తున్నటువంటి ఒక ప్రార్థన మనకి కనబడింది. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు, నేను యెహోవాను గూర్చి చెప్పుతున్నా. ఆయన మనం ఎక్కడ దాగి ఉండాలి అంటే మహోన్నతుని చాటున మనము దాగి ఉండాలి. ఆయన ఎలాంటి దేవుడు అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మన ఎల్ షద్దై. కాబట్టి ఆయన చాటున మనం ఏమవ్వాలంటే దాగుకొని ఉండాలి. ఆయన చాటున మనం దాక్కుని ఉంటే ఏ శత్రువు మనల్ని ఏమీ ముట్టలేడు, ఏమీ చేయలేడు. ఒక మాట చేద్దాం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? ఆయన మన పక్షముగా ఉండగా, దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవరు ఉండరు. ఒకవేళ విరోధి అయినటువంటి వాడు మన దగ్గరికి వచ్చినా గానీ మన మీద జయాన్ని పొందుకోలేడు. ఆయన మన పక్షంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయన చాటున దాక్కోవాలి. ఇప్పుడు గ్రద్ద ఏం చేస్తుంటే ఆకాశంలో ఎగురుతా అరుస్తా ఉండేది, కాకైనా కానీ అరుస్తా ఉండేది. కోడి పిల్లలు చిన్నగా ఉన్నాయి అనుకోండి, అవేం చేస్తాయి, ఆ కాకి ఎప్పుడు అరిచితో లేదా గ్రద్ద ఎప్పుడు అరిచితో ఈ కోడి పిల్లలన్నీ ఏమవుతాయి అంటే గబగబా తల్లి దగ్గరికి వెళ్ళిపోతే తల్లి ఏం చేస్తుంటే దాని 2 రెక్కలు చాపి పిల్లల్ని అన్నిటినీ ఆ రెక్కల కింద, అది ఎన్నన్నా ఉండదు, ఆ రెక్కల కింద ఆ కోడి పిల్లల్ని అందరినీ దాచేది. అప్పుడు కాకి ఏమి చేయలేదు, గ్రద్ద ఏమి చేయలేక చుట్టూ తిరిగి వెళ్ళిపోయింది. అలానే మనం కూడా దేవుని రెక్కల చాటున ఉంటే, ఆ మహోన్నతుని చాటున మనం ఉంటే మన విరోధి అయినటువంటి సాతానుడు మనల్ని ముట్టలేడు. వాడు ఒకవేళ ముట్టాలని మన దగ్గరికి వచ్చినా, మన మీద వాడేమైనా కుయుక్తులు చేయాలని మన దగ్గరికి వచ్చినా గానీ ఆయన తన రెక్కలతో మనల్ని తప్పేం చేస్తాడంటే అపాయము, ఆపద, కీడు కలగకుండా మనకు క్షేమాన్ని ఇచ్చేటువంటి దేవుడు. అందుకే మనం ఎక్కడ దాక్కోవాలి అంటే మహోన్నతుని చాటున మనం దాక్కోవటం నేర్చుకోవాలి. తర్వాత 3వ వచనం నుంచి 8వ వచనం వరకు చూద్దాం చూడండి. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెము డాలునై ఉన్నది,
రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నువ్వు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలిను, అపాయముని యొద్దకు రాదు. నువ్వు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఈ 3వ వచనం నుంచి 8వ వచనం వరకు దేవుడు మనకిస్తున్నటువంటి ఒక కాపుదల లేదా ఒక రక్షణ హామీ. అక్కడ అంతే 2వ వచనం చివరి భాగంలో అన్నాడు, నేను యెహోవాను గూర్చి చెప్తున్నా. మోషే అన్నాడు, నేను యెహోవాను గూర్చి చెప్తున్నా. ఆయన ఎలాంటి దేవుడు అంటే, మన వేటగాని ఉరిలో నుండి మనల్ని విడిపించేటువంటి దేవుడు. నాశనకరమైనటువంటి తెగులు రాకుండా ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు. మధ్యాహ్నమందు పాడు చేసేటువంటి రోగానికైనా, చీకటిలో సంచరించేటువంటి తెగులుకైనా, రాత్రి వేళ కలిగే భయానికైనా, పగటి వేళ వేసేటువంటి ఎగిరే బాణానికైనా సరే, ఏదైనా ఒకవేళ మన ప్రక్కన 1000 మంది కూలినా, మన కుడి ప్రక్కన 10,000 మంది కూలినా, ఏ అపాయము మనకి రాకుండా ఆయన మనల్ని కాపాడతాడు. ఎప్పుడు ఆయన మనల్ని కాపాడతాడంటే, మనము మహోన్నతుని చాటున ఉన్నప్పుడు, ఆయన సర్వశక్తుని యొక్క నీడను మనం ఉన్నప్పుడు, ఆయన మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనకు ఏమి రాని. ఒకవేళ రాత్రి వేళ ఏదైనా భయం కలిగిన, పగటి వేళ ఏదైనా అపాయాలు మనకు కలుగుతా ఉన్నా, రాత్రి వేళ ఏదైనా తెగులు సంచరిస్తా ఉన్నా గాని, చీకటిలో ఏదైనా తెగులు సంచరిస్తా ఉన్నా, ఏది మనల్ని తాకనే తాకదు. ఎప్పుడు అంటే మనం మహోన్నతుని చాటున ఉన్నప్పుడు. రెండోది, మనము ప్రార్థనా పరులుగా, మధ్యవర్తులుగా నిలబడ్డప్పుడు ఏ తెగులు మన దగ్గరికి రానే రాదు. ఒక మాట చదువుతాను చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 48వ వచనం చూద్దాం. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్య నిలవబడగా తెగులు ఆగింది. ఇశ్రాయేలీయుల మధ్యకు భయంకరమైనటువంటి తెగులు అనుమతించబడితే మోషే చెప్పాడు అహరోనుతో, నువ్వు యాజక వస్త్రాలను ధరించుకొని రా అని అంటే, అహరోను ఆ యాజక వస్త్రాలను ధరించుకొని వచ్చి ఆ చచ్చిపోయిన వారికి, బ్రతికిన వారికి అహరోను మధ్యన నిలబడితే ఏమైందంటే తెగులు అక్కడే ఆగిపోయినది. మనం ఒక మధ్యవర్తులుగా, ఒక ప్రార్థనా పరులుగా నిలబడ్డప్పుడు ఏం చేయబడుతుందంటే తెగులు ఆపబడింది, అపాయాలు ఆపబడతాయి, వస్తున్నటువంటి విపత్తులు ఆపబడతాయి. మన కుటుంబాలకు మనం ఒక మధ్యవర్తులుగా మార్చబడాలి. సంఘంలో మనం ఒక ప్రార్థనా పరులుగా, లోకానికి సంఘానికి మధ్య నిలబడి మనం ఒక ప్రార్థనా పరులుగా, మధ్యవర్తులుగా నిలబడాలి. అలా నిలబడ్డప్పుడు ప్రాంతాల మీదకి వస్తున్నటువంటి తెగులు, కుటుంబాల్లోనికి వస్తున్నటువంటి తెగులు ఏం చేయబడిందంటే ఆపివేయబడింది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు 6వ వచనంలో, మన చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడక ఉండు. తెగులు మన కుటుంబాల్లోనికి రాకుండా ఉండాలి అంటే, మన బిడ్డలను ఆక్రమించకుండా లేదా మన బిడ్డలను స్వాధీనం చేసుకోకుండా ఉండాలి అంటే, మనం ఒక ప్రార్థనా పరులుగా, ఒక మధ్యవర్తులుగా నిలబడాలి. ఈ 3వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్నటువంటి భాగం అంతటిలో దేవుడు మనకిస్తున్నటువంటి ఒక రక్షణ హామీ. ఆయన చాటును మనం దాక్కుంటే దేవుడి పరిస్థితులన్నింటిలో నుంచి, ఎటువంటి పరిస్థితి వచ్చినా, శత్రువు ఏ సమయాన దాడి చేయాలని మనం చూసినా గానీ ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన కునుకక నిద్రించక మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు. అయితే మనం ఎవరి చాటును దాక్కోవాలంటే మహోన్నతుని చాటును మనము దాక్కోవాలి. ఒక మాట చూద్దాం చూడండి, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం చూద్దాం చూడండి. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలోనున్నాను, యెహోవా బహువాత్సల్యత గలవాడు కనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుగాక. దేవుడు మోషేని, దావీదును ఇశ్రాయేలు ప్రజలను లెక్కించొద్దని చెప్పాడు. కానీ దావీదు ఏం చేశాడంటే ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్కించాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, 3 ఆప్షన్స్ ఇచ్చాడు. నీకేంటి, కరువు కావాలా, లేకపోతే తెగులు కావాలా, లేకపోతే ఏం చెయ్యాలి, శత్రువు యొక్క దాడి కావాలని మోషే దావీదుతో దేవుడు మాట్లాడుతుంటే దావీదు అన్నాడు, మనుషుల చేతిలో పడటం కంటే దేవుని చేతిలో పడుట మేలు, ఎందుకంటే ఆయన బహువాత్సల్యత కలిగినటువంటి దేవుడు. అందుకే నేను మనుషుల చేతిలో పడటం కంటే దేవుని చేతిలో పడటం మనకి లేదు. ఎందుకంటే ఆయన, అయ్యా నేను పాపిని క్షమించంటే ఆయన మన క్షమించి హక్కును చేర్చుకునేటువంటి దేవుడు.
రోజు మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి రోగాలు, బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు మనకు తలెత్తున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి ఆయన చెప్తాడు, అమ్మా నీకు గడ్డ తీయాలంటే, అమ్మా నీకు ఈ రోగం తగ్గాలి అంటే నువ్వు 4 రోజులు హాస్పిటల్లో ఉండాలి, నీకు ఆపరేషను చేయాలి. టెస్ట్లకు ఒక 50,000, ఆపరేషన్కి ఒక 50,000, తర్వాత ఇంటికి వచ్చినాక 4 నెలలో 3 నెలలో పత్యము జాగ్రత్తగా ఉండాలి. మనుషుల చేతిలో, డాక్టర్ల చేతిలో పడ్డామనుకో మనకేమైందంటే గాయమే, లేకపోతే మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి, మరణ భయమే. కానీ దేవుని చేతిలో మనం పడితే, లేదా దేవుని దగ్గరకు మనం వెళితే, ఆయన మనం ఆశ్రయిస్తే, ఆయన బహు వాత్సల్యత కలిగినటువంటి దేవుడు కాబట్టి మన యొక్క అయ్యా నా బలహీనత బట్టి నాకు ఈ రోగం వచ్చింది, బలహీనతను బట్టి శ్రమ వచ్చిందయ్యా, ఈ అనారోగ్య పరిస్థితి వచ్చింది, నన్ను క్షమించు ప్రభువా, నీ పాదాలు పట్టుకుంటానయ్యా, నీ చిత్తాన్ని ఎరిగి నేను బ్రతుకుతానయ్యా, నిన్ను సంతోషపెడతానయ్యా అని మనం ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఆయన తన బహువాత్సల్యత ఏం చేస్తుంటే మనను క్షమించి మనకు స్వస్థతనిచ్చేటువంటి దేవుడు. అందుకే మధ్యాహ్నం మందు పాడు చేసేటువంటి రోగమైనా సరే, చీకటిలో సంచరించేటువంటి తెగులైనా సరే మనం భయపడకుండా ఆయన చేతిలోనికి రావాలి. ఆయన రెక్కల చాటుకు మనము క్షేమ స్థితిని పొందుకుంటాం. మనుషుల చేతిలో పట్టడం కంటే దేవుని చేతిలో మనకు ఉండటం ఆశీర్వాదకరం, క్షేమకరం. తర్వాత 9వ వచనం నుంచి చదువుతాం, 13వ వచనం వరకు. యెహోవా నీవే నాకు ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించింది. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగపాములను త్రొక్కుదువు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కుదువు. ఇక్కడి 9వ వచనం నుంచి 13వ వచనం వరకు దేవుని కాపుదలలో ఆయన చేసేటువంటి క్రియాత్మకమైనటువంటి ఒక స్థితి ఏంటంటే, అక్కడ 11వ వచనం చదువుదాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించింది. ఆయన మనకు ఏ అపాయము కలగకుండా ఆయన మార్గాల్లో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనల్ని కాపాడటానికి ఏం చేస్తాడంటే ఆయన తన దూతల్ని మనకి కాపుదలగా ఉంచుతాడు. మన మార్గాలన్నింటిలో మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఆరోహణానికి కొనుకోబడిన తర్వాత అక్కడ సాతానుడు ఇదే వాక్యాన్ని ఎత్తి చూపుతున్నాడు. ఈ మార్గాల్లో నిన్ను కాపాడటానికి దూతలను ఆజ్ఞాపిస్తాన్నాడు కదా, కాబట్టి నువ్వు ఎత్తైన శిఖరం నుంచి కిందకి దుముకు అని అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నీ దేవుణ్ణి శోధింపవద్దని రాయబడి ఉంది కదా, ఇక్కడ నుంచి పొమ్మని చెప్పి దేవుడు సాతానుతో మాట్లాడతాడు. ఏంటంటే ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు, మనల్ని కాపాడటానికి ఆయన తన దూతలను ఆజ్ఞాపించేటువంటి దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదవండి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. శ్వాసం పొందబో వారికై సేవ చేయడికై పంపించబడినటువంటి ఆత్మలకు, అక్కడ ముందు దేవదూతల గురించి కూడా ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడని రాస్తూ అంటాడు, రక్షింపబడినటువంటి వారికి మీరు సేవ చేయడానికై పంపబడినటువంటి ఆత్మ. దేవుని దూతలంట మనకి సేవ చేయడానికి ఆయన ఈ భూమి మీదకి పంపుతాడు. నీకు ఏదైనా అపాయం వస్తే దాన్ని తప్పించడానికి, నీకు ఏదైనా ఆ బలహీనత వస్తే నిన్ను ఆ బలహీనతలో బలపరచడానికి, నువ్వేదైనా నిరుత్సాహంలోకి వెళితే నిన్ను ధైర్యపరచడానికి, ప్రతి పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండడానికి దేవుడంట తన దూతలను నీకు నియమించాడంట. రక్షింపబడ్డటువంటి ప్రతి వ్యక్తి పక్కనంట దేవుడు తన దూతను ఇస్తాడంట. మనం ఎక్కువగా దేవునికి సమీపంగా ఉండి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థన చేస్తూ ఆయన్ని ఘనపరుస్తూ ఉంటామో ఈ దేవదూతకు కూడా చాలా బలం వస్తూ ఉంటుందంట. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ లోకానుసారంగా, లోక పద్ధతులతో, లోక ఆచార వ్యవహారాలతో నువ్వు బ్రతుకుతా ఉంటే ఆ దూతంట బలహీనమైపోయి నీకు ఆపదలు వచ్చినప్పుడు, అపాయాలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, నీకు సహాయం కావలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అంట ఆ దూత కూడా ఏమైందంటే దానికి బలం లేదు కాబట్టి చతికిలబడి నీకే సహాయము చేయలేదు. ఆయన మనకిస్తున్నటువంటి ఒక వాగ్దానం ఏంటంటే రక్షింపబడ్డటువంటి ప్రతి వారికి సేవ చేయడానికి ఆయన తన దూతలను నియమించంట. ఇక్కడ చెప్తున్నాడు, నీ మార్గాల్లో నిన్ను కాపాడడానికి ఆయన తన దూతలను ఆజ్ఞాపిస్తాడు. చాలా సార్లు మన పక్కగా ఆపద వెళ్ళిపోతుంది. ఇక ఒక నిమిషంలో యాక్సిడెంట్ అయింది అనుకుంటాం, కనురెప్ప పాటులోనే అది మనకి దాటిపోతా ఉంది.
కానీ కోరకు నుంచుంటే కూడా వచ్చి యాక్సిడెంట్ అయినటువంటి సందర్భాలు మనం చాలా మంది విషయాల్లో వింటా ఉంటాం. కానీ రెప్ప పాటులో మనల్ని తప్పించబడినటువంటి పరిస్థితులు మనకి చాలా మన జీవితాల్లో ఉంటాయి. అవి ఏంటంటే దూతలు మనల్ని కాపాడుతున్నాయి. మన బలహీనమైన పరిస్థితులు మనల్ని బలపరుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు వస్తాయి. ఎవరు సహాయం చేస్తారనుకుందాం, ఆటోమేటిక్గా ఎవరో ఒకళ్ళు వచ్చి ఇంకోయా ఈ సహాయం ఇది ఒప్పుగా తీసుకో, లేకపోతే ఇది తీసుకో, ఇదిగో ఉంచుకో అని చెప్పి మనకి సహాయం చేస్తూ ఉంటారు. ఎవరంటే దేవుని దూతలు లేదా దేవుని ఆత్మ వాళ్ళని ప్రేరేపించి మనకి సహాయం చేసేటట్లుగా చేస్తుంది. మన పక్షాన ఉన్నటువంటి దూతలకు బలాన్ని సమకూర్చవలసినటువంటి బాధ్యత ఎవరిదంటే మనది. మనం ఎంతగా దేవుని స్థుతిస్తామో ఆ దూతకు అంత బలం ఉంది. మనం ఎంతగా ఆరాధిస్తామో అంతగా ఆ దూతకి బలం ఉంది. మనం స్థుతించకపోతే, ఆరాధించకపోతే, ప్రార్థించకపోతే ఆ దూత కూడా ఏమైందంటే చతికిలబడి నీ పరిస్థితుల్లో నీకు ఎటువంటి సహాయాన్ని చేయలేదు. కాబట్టి నిత్యము దేవుణ్ణి మనం ఆరాధించే వారిగా ఉండాలి. చివరిగా చదువుతాను చూడండి, 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నా శ్రమలోనే అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఈ 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించదు. మనం ఆయన్ను ప్రేమిస్తే ఈ ఆశీర్వాదాలన్నీ మనకి వస్తాయి. ఆయన మనల్ని తప్పిస్తాడు, మనల్ని ఘనపరుస్తాడు. మనం మొరపెడితే ఆయన మనకి ఉత్తరం ఇస్తాడు. మన శ్రమలో ఆయన మనకి తోడై ఉంటాడు. మనల్ని విడిపించి గొప్ప చేస్తాడు. తర్వాత దీర్ఘాయువు చేత మనల్ని తృప్తిపరుస్తాడు. నా రక్షణను, ఆ దేవుని రక్షణను మనకు ఆయన కన్నులారా చూపిస్తాడు. ఎప్పుడంటే మనము ఆయన్ను ప్రేమించినప్పుడు. మనము యోహాను సువార్తలో, యాకోబు రాసినటువంటి పత్రికల్లో, రోమీయులకు రాసిన పత్రికలు చదువుతాం, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈ ఆశీర్వాదాలన్నీ నేను ఇస్తాను అని. ఆయనను మనం ప్రేమించడం నేర్చుకుంటే ప్రతి ఈవిని మనకి ఇవ్వగలిగినటువంటి దేవుడు, మనకు తోడై ఉండే దేవుడు, విడిపించే దేవుడు, ఘనపరిచే దేవుడు, దీర్ఘాయునిచ్చేటువంటి దేవుడు, రక్షణ ఇచ్చేటువంటి దేవుడు. ఇవన్నీ ఎప్పుడంటే మనము ఆయనను ప్రేమించినప్పుడు. చివరికి ఒక మాట చూద్దాం చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ఆ మాట గైకొనును. 16వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. నమ్మితిరి గనుక తానే మిమ్మల్ని మనం ప్రేమిస్తే ఆయన 14వ అధ్యాయం 23వ వచనంలో, 16వ అధ్యాయం 27వ వచనంలో చెప్పినట్లుగా మనము ఆయనను ప్రేమిస్తే ఆయన మనకి సమస్తాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. ఆయన ప్రేమించేటువంటి అనుభవాన్ని మనం నేర్చుకుందాం. నిజంగా ఒక మనిషిని మనం ప్రేమిస్తే ఏం చేస్తాం? ఆ మనిషితో మాట్లాడాలనుకుంటాం, ఆ మనిషి దగ్గర ఉండాలనుకుంటాం, ఆ మనిషికి ఏదైనా చేయాలనుకుంటాం. ఇప్పుడు భర్తను ప్రేమించామనుకోండి, భర్త కొరకు ఏం చేస్తాం? ఈ కూర మా ఆయనకి నచ్చదు కాబట్టి మా ఆయనకి చాలా టేస్ట్గా వండాలి అనుకుంటామా? ఆయన వచ్చేసరికి అన్నీ రెడీ చేస్తారు. ఒకవేళ భర్త ఏదో కోపంతో 2 రోజులు తిట్టాడనుకోండి, పలకలేదనుకోండి, మనతో మాట్లాడలేదనుకోండి, ఎట్లుంటది? కారిపోతా ఉంటాయి మనకి. ఎక్కడ లేని బాధ, నన్ను అర్థం చేసుకోలేదు, నన్ను ప్రేమించట్లేదు, నన్ను హక్కున చేర్చుకోవటం లేదు, నాతో మాట్లాడలేదని ఎక్కడ లేనంత బాధ మనకి వస్తుంది. భర్తలైనా అంతే. భార్య ప్రేమించకపోతే, ఒకవేళ ఏదైనా కోపంతో ఉంటే వాళ్ళు అలానే బాధపడతారు. ఎందుకంటే దేవుడు వాళ్ళ మీద ఉంచినటువంటి ప్రేమ, వాళ్ళ మధ్య ఉంచినటువంటి ఆ అనుబంధం. ఒకవేళ బిడ్డలు మనతో మాట్లాడకపోయినా, సరిగ్గా ఉండకపోయినా మనం కూడా అలానే వేదన పడతా ఉంటాం. బిడ్డలను చాలా ఈ భూ సంబంధమైనటువంటి ప్రేమించేటువంటి మనిషి మనతో ఉండాలి, మన దగ్గర ఉండాలి, మనం వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి ఏదైనా చేయాలని తెగ తపన పడిపోతా ఉంటాం. ఇదైతే వాళ్ళకి ఇష్టం, ఈ వస్తువు అయితే వాళ్ళకి ఇష్టం, ఇది వాళ్ళకి దాచి పెడదాం అని ఏదో ఒకటి చేయాలని వాళ్ళకి మనం ప్రతి క్షణం ఆలోచన చేస్తా ఉంటాం. నిజంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడతాం. ఆయన్ను మనం ప్రేమిస్తే ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో గడపడానికి, ఆయన సన్నిధిలో ఉండడానికి మనము ఇష్టపడతాం. ఆయనతో ఎప్పుడు ప్రార్థన చేద్దామా, ఎప్పుడు వాక్యం చదువుదామా, ఎప్పుడు ఆయన దగ్గర కొద్ది సమయం ఉందామా, ఆయనతో ముచ్చటిద్దామని మన ఆత్మ ఏం చేస్తుందంటే
తపతపలాడిపోతా తపన పడిపోతా ఉండిద్ది. ఒకవేళ మనం ఆయన్ని ప్రేమించకపోతే ఆయన దగ్గర మనం సహవాసం చేయలేం, ఆయన దగ్గర మనం గడపలేం, ఆయన ఘనపరచలేం, ఆయన హెచ్చించలేం. ఆయన కొరకు అసలు ఒక మాటలో చెప్పాలి అంటే ఏమీ చేయలేం. మన మాటల్లో ఆయన ప్రేమిస్తున్నామని చెప్పకూడదు, కానీ మన చేతల్లో ఆయన్ని ప్రేమిస్తున్నామని మనము చూపించాలి. అలా చూపించినప్పుడే ఈ 14వ వచనం నుంచి ఈ 16వ వచనం వరకు ఉన్నటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. కాబట్టి మన ప్రేమ మాటల్లో ఉండకూడదు, చేతల్లోనే ఉండాలి. చాలాసార్లు అంటాం, నన్ను ప్రేమిస్తున్నావు అంటున్నావు కానీ నా కొరకు ఏమీ చేయడం లేదని భర్త అంటారు, లేకపోతే బిడ్డలు అంటారు. ఎందుకంటే ప్రేమ అనేది క్రియల్లో కనబడాలి. ఆ క్రియలలో కనబడ్డటువంటి ప్రేమకే విలువ ఉండేది, కానీ మాటలతో చెప్పేటువంటి ప్రేమకు ఏ మాత్రం విలువ అనేది ఉండదు. ప్రేమించేటువంటి వ్యక్తి లవ్ లెటర్ రాస్తే ఒక 10 పేజీలు దానివల్ల విలువ ఉండదు. ఆ ప్రేమించిన వ్యక్తి ఆమె కొరకు నమ్మకంగా ఉంటే ఆ ప్రేమకు విలువ. అట్లనే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నానని పాడితేనో నోటితో చెబితేనో దానికి విలువ ఉండదు, కానీ మన క్రియలలో ఆయన ప్రేమిస్తున్నామన్నది కనబరచాలి. ఆయన్ని ప్రేమిస్తున్నట్లుగా మనం ఈ భూలోకంలో ఆత్మీయులుగా బ్రతకాలి. అలా బ్రతికేటువంటి కృపను దేవుడు మనకి దయచేయను గాక.